నాయకత్వంలో టీఆర్ఎస్ 16 లోక్సభ సీట్లు గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పరిపాలనతో ఆనందంగా ఉన్నారని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గడిచిన 5 సంవత్సరాల్లో లేదు మొన్న డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పరిపాలన దక్షత ఈరోజు ప్రజలు రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షత పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో తీర్పు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి తీర్పు రాబోతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తున్నారు. మేము అనుకున్న ప్రకారం 16 సీట్లు మేము గెలవబోతున్నాం. ఈసీ ముందు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీడీపీ లీడర్లు జోకర్లలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే బాబుకు భయం పట్టుకుందన్నారు. ముఖ్యమంత్రి అక్కడ పోయి ఎలక్షన్ కమిషన్కి అడగడం అంటే అది పబ్లిసిటీ డ్రామా. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న ధర్మిల ఇప్పుడు నిన్న కూడా గగోలు పెడుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఏం చేసినామనేది చెప్పుకోవాలి ప్రజలకు. ఇక 3 మాసాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే మాట. ఆయన ఎన్టీ రామారావు గారిని కూడా అంత తలుచుకుంటలేదో కానీ కేసీఆర్ గారిని మాత్రం పొద్దున్న నుంచి రాత్రి పండుకున్న వరకు అదే పని చేసాడు, మనం చూసినాం. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడేమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మంచిదే. నిన్న అసలు ఆ ఫ్లస్ట్రేషన్ ఏందో, అసలు నేను ఓటేస్తే నా పార్టీకే పోయిందా అంటున్నాడు ముఖ్యమంత్రి. అది ఎవరికి పోయిందో కూడా తెలియదు అనేటువంటి పరిస్థితి ఉందంటే ఓడిపోతున్నా అనేటువంటి భయం దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, మనం నిన్న మొన్న అబ్జర్వేషన్ చూస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు 46,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడినరు అనేది మనం విన్నది. దాంట్లో 300 వరకు పని చేయలేదని వాళ్ళ ఉన్నారు కదా, వాళ్ళ జోకర్స్ అంతా వాళ్ళు చెప్తున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు ఇళ్లల్లో పోయిన వాళ్ళంతా వాపసు రండి, వచ్చి ఓటేయండి అనగానే అందరూ వచ్చారంట. నీ ప్రచారంలోనే చూసినాం నీ డొల్లతనం ఏందనేది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంకా అదంటే జాతీయ పార్టీ అంట. 29 రాష్ట్రాలంటే ఈ దేశానికి ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఉండో చెప్పా? ఎక్కడ ఉన్నాడు చెప్పు? నీ జాతీయ పార్టీ కదా, నేషనల్ లెవెల్ అన్నట్టు ఢిల్లీలో పోరు. నీ ముఖానికి సిగ్గు లేకుండా ఇంకా పోతావా? సిగ్గు తప్పిన లెక్క పోయి పెద్ద మాట్లాడతా. అరే మొన్న 3 నెలలు ఏం మాట్లాడతాడండి? ఆడ పోయి రెచ్చగొడతాడు. సెంటిమెంటా?